హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి స్కై ట్రాక్స్ ప్రపంచ ఎయిర్పోర్ట్స్ పురస్కారాలలో ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా ఏది ఎంపికైంది? స్కై ట్రాక్స్ ప్రపంచ ఎయిర్పోర్ట్స్ పురస్కారాలలో ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా ఎంపికైంది చెంగి ఎయిర్పోర్ట్ అండి. సో ఈ చెంగి ఎయిర్పోర్ట్ మొత్తం 5 సార్లు స్కై ట్రాక్స్ ఎయిర్పోర్ట్ పురస్కారాన్ని పొందింది. ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవం ఆమ్స్టర్డామ్‌లో జరిగిందండి. ఆమ్స్టర్డామ్. నెక్స్ట్, పంజాబ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు? సో పంజాబ్ నూతన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. కెప్టెన్ అమరీందర్ సింగ్. సో పంజాబ్‌కి 26వ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారండి ఈయన. పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల అధికార భాష పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది? సో అధికార భాష పురస్కారానికి ఎంపికైన సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో ముంబైకి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికార భాషా ప్రమోషన్లో తనదైన పాత్ర పోషించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అవార్డు అందుకుంది. గోవా నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? సో గోవా నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది మనోహర్ పారికల్. మనోహర్ పారికల్. G20 ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? G20 ఆర్థిక మంత్రుల సమావేశాన్ని బ్యాడెన్లో నిర్వహించారండి. దీని వివరణ వచ్చేసి జర్మనీలోని బ్యాడెన్ నగరంలో G20 ఆర్థిక మంత్రుల మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం జరిగింది. దేశంలో సిజేరియన్ ఆపరేషన్లు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రం ఏది? సో అది వచ్చేసి తెలంగాణ అండి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం దేశంలో ఎక్కువ సిజేరియన్ ప్రసవాలు తెలంగాణలో 58%, ఆంధ్రప్రదేశ్లో 40.1% మొత్తం జరుగుతున్నాయండి. నెక్స్ట్, 18 ఏళ్లలోపు తల్లులవుతున్న వారి సంఖ్య ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది? 18 ఏళ్లలోపే తల్లులవుతున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉందండి. సో కేంద్రం నిర్వహించిన సర్వే ప్రకారం 18 ఏళ్లలోపే తల్లవుతున్న వారు ఆంధ్రప్రదేశ్లో 11.8% ఉండగా తెలంగాణలో 10.6%గా ఉన్నారండి. జాతీయ ఉత్తమ ఇంధన పొదుపు పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది? జాతీయ ఉత్తమ ఇంధన పొదుపు పురస్కారానికి ఎంపికైన సంస్థ టీఎస్ఆర్టీసీ. న్యూఢిల్లీలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ 61వ వార్షిక సర్వసభ్య సమావేశంలో టీఎస్ఆర్టీసీకి ఉత్తమ ఇంధన పొదుపు పురస్కారం ప్రదానం చేశారు. 4 నుంచి 10,000 బస్సుల కేటగిరీలో 5.5 KMPL సాధించినందుకు గాను సంస్థకు ఈ అవార్డు లభించింది. దేశంలో ఉన్న ఆర్థిక సంస్థల సంఖ్యలో తెలంగాణ స్థానం ఎంత? దేశంలో ఉన్న ఆర్థిక సంస్థల సంఖ్యలో తెలంగాణ స్థానం 12 అండి. సో తెలంగాణ దేశంలో ఉన్న ఆర్థిక సంస్థల సంఖ్యలో 12వ స్థానంలో, వాటిల్లో ఉద్యోగం లేదా ఉపాధి పొందుతున్న వారి సంఖ్యలో 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా ఇటీవల ఏ జిల్లాని ప్రకటించారు? సో ఆంధ్రప్రదేశ్లో బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా ఇటీవల ప్రకాశం జిల్లాగా ప్రకటించారండి. నెల్లూరు జిల్లాలోని 46 మండలాలు 940 గ్రామ పంచాయతీలలో ఇది ప్రకాశం జిల్లా కాదండి, నెల్లూరు జిల్లా. సో నెల్లూరు జిల్లాలోని 46 మండలాలు 940 గ్రామ పంచాయతీలలో 2,87,587 మరుగుదొడ్లు నిర్మించారండి. ఇటీవల ఏ ప్రాంతంలో మొఘల్ నిర్మాణ శైలికి చెందిన గార్డెన్ను కనుగొన్నారు? ఇటీవల ఏ ప్రాంతంలో మొఘల్ నిర్మాణ శైలికి చెందిన గార్డెన్ను కనుగొన్నారు? గోల్కొండ కోట అండి. సో హైదరాబాద్లోని గోల్కొండ కోటలో 300 ఏళ్ల నాటి మొఘల్ గార్డెన్ను పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఇటీవల మెట్రోపాలిటన్ నగరం గుర్తింపు పొందింది ఏది? విజయవాడ అండి. విజయవాడ వచ్చేసి ఇటీవల మెట్రోపాలిటన్ నగరం గుర్తింపు పొందింది. నెక్స్ట్, భారత పరిశ్రమల సమాఖ్య నుంచి హరిత పురస్కారం పొందిన సంస్థ ఏది? భారత పరిశ్రమల సమాఖ్య నుంచి హరిత పురస్కారం పొందిన సంస్థ లాలాగూడ రైల్వే వర్క్షాప్. నీరు, ఇంధన పొదుపు,
పునరుత్పాదన, పునర్వినియోగం తదితర 8 అంశాల్లో ఉత్తమ విధానాలు అవలంబిస్తున్నందుకు గాను లాలాగూడ రైల్వే వర్క్షాప్ భారత పరిశ్రమల సమాఖ్య నుంచి హరిత పురస్కారం పొందింది. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మండలాలకు విస్తరించింది? తెలంగాణ ప్రగతి కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మండలాలకు విస్తరించింది? 110 అండి. 110. సో 150 మండలాల్లో అమలవుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మరో 110 మండలాలకు విస్తరించింది. దీంతో పల్లె ప్రగతి మండలాల సంఖ్య 260కి చేరింది. ఈ కార్యక్రమం కింద ప్రజలకు జీవనోపాధి కల్పించడం, పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపడతారు. భారత్ ఇటీవల ఏ దేశంతో సాంఘిక భద్రతా ఒప్పందం కూర్చుకుంది? భారత్ ఇటీవల ఏ దేశంతో సాంఘిక భద్రతా ఒప్పందం కూర్చుకుంది? బ్రెజిల్. బ్రెజిల్. సో బ్రెజిల్‌తో కలిసి భారత్ ఇప్పటి వరకు 18 దేశాలతో సాంఘిక భద్రతా ఒప్పందం కూర్చుకుంది. రైల్వేల అభివృద్ధి కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కూర్చుకుంది? సో రైల్వేల అభివృద్ధి కోసం భారత్ ఇటీవల ఆస్ట్రేలియాతో ఒప్పందం కూర్చుకుందండి. సో రైల్వేల్లో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీతో భారతీయ రైల్వే ఒప్పందం కూర్చుకుంది. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్‌తో కలుద్దాం.